పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంటే మీకు ఆయనకి మీరు అంటే అభిమాని అనే కన్నా భక్తుడు అంటే సరిపోతుందేమో కదా. అంతే, అందుకని ఎక్కువే. అంటే ఎలా అసలు ఆయన మీద ఎందుకు అంత ఇష్టం పెరిగింది మీకు? ఫస్ట్ రోజునే సినిమా చూడాలి, టికెట్లు చంపాలి, తెరమేశ్వరం అనుకుంటారు కానీ ఆ థీమ్ కాదు. చిరంజీవి గారు కూడా ఫెయిల్ అయింది దేనికి? ఆయన మంచి మనసుతో వచ్చారు, తీసుకుని రిసీవ్ చేసిన అంటే ఒక ఏంటంటే ఒక రాజకీయ మైండ్ గేమ్ ప్లే చేసి తన సొంత అభ్యర్థులే. అంటే ఆయన చేసే ప్రసంగాలు మనకి ఆవేశపూరితంగా రెచ్చగొడుతున్నట్లుగా అనిపిస్తుంది. సార్ ఏమనుకోకపోతే యువత అనేది ఆవేశపూరితంగా మాట్లాడితే అట్రాక్ట్ అవ్వరు. చాలామంది ఈ రోజులు అనేది మాట ఏంటంటే అంటే నందమూరి బాలకృష్ణ గారు ఎవరు మీకు నిజంగానే తెలియదు అంటారా? బాలకృష్ణ గారు ఎవరు మాకు తెలియదు. నాగబాబు గారు పరిచయం చేశారు మొన్న, ఏదో వీడియోలో పెట్టి ఒకరు కామెంట్ చేస్తున్నారు, ఎవరిని కామెంట్ చేస్తున్నారని చూసేటప్పటికి ఎవరో బాలకృష్ణ అట. మీ వెనక ఉండే మీ అనుచరులకు కానీ మీరేం చెప్పదలుచుకున్నారు? గ్రామ స్థాయిలో జన సైనికులు చాలా వీక్గా ఉన్నారు. అంటే జన సైనికులు ఉన్నారు. అంటే మరి జగన్ గారికి తర్వాత 19లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు నేరుగా చెప్తున్నారంటారా? ముఖ్యమంత్రి అని హెడ్డింగ్ పెట్టలేదు కానీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన అవినీతులు చేయట్లేదు అనుకుంటున్నారా? ఆయన ఎమ్మెల్యేలు లేరా? ఎమ్మెల్యేల స్థాయిలో ఎంపీలు లేరా? ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారంలోకి రావాలని అధికార కాంక్షతోనే ప్రజారాజ్యం అనేది పెట్టారు. అది బేస్ చేసుకుని ఇప్పుడు జనసేన వచ్చింది అని కొన్ని ఆరోపణలు వినిపిస్తాయి. సో చిరంజీవి గారు పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టింది. కేఏ పాల్ గారు ఒక కామెడీ పాత్ర పోషిస్తున్నారు ఆంధ్ర రాజకీయాల్లో. చేయనివ్వండి, మనకి ఎంటర్టైన్మెంట్, నవ్వుకుందాం, కొద్దిగా రిలాక్సేషన్, బీపీలు షుగర్లు తగ్గుతాయి కదా.